హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో వొకాబ్ నేర్చుకుందాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ వస్తుంది కదా, ఈ వొకాబ్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళకి కూడా వొకాబ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇవాల్టి నుంచి వీలైనంత వరకు వొకాబ్ డైలీ 1 or 2 ట్రై చేస్తాను. ఎంత వీలైతే అంత చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్, ద ఫస్ట్ వర్డ్ ఇస్ ఇన్విగరేటింగ్. ఇన్విగరేటింగ్ అంటే ఫీలింగ్ ఎనర్జెటిక్, మంచి ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం అనమాట, ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం. ఇలాగే సిమిలర్ మీనింగ్ ఉన్న ఇంకొక వర్డ్ రివైటలైజింగ్. బట్ ద స్మాల్ డిఫరెన్స్ ఈజ్, రివైటలైజింగ్ అంటే ఏంటంటే పోగొట్టుకున్న ఎనర్జీ తిరిగి రావడం. సపోజ్ నిన్నంతా మనం చాలా డల్గా ఫీల్ అయ్యాము, బట్ ఇవాళ ఎనర్జెటిక్గా ఉన్నాము, అప్పుడు రివైటలైజింగ్ అని యూజ్ చేస్తాం. అంటే ద వన్ విచ్ వీ హ్యావ్ లాస్ట్, అది తిరిగి రావడం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. సో దీని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేస్తాం మనము అంటే, ఐ ఫీల్ ఇన్విగరేటెడ్ అండ్ రివైటలైజ్డ్ వెన్ ఐ గో ఆన్ అ మార్నింగ్ వాక్, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ బ్రేసింగ్. బ్రేసింగ్ అంటే ఒక చల్లగాలి కానీ, లేకపోతే సన్ రేస్ కానీ, చినుకులు కానీ ఏవైనా మన మొహం మీద పడితే సడన్గా షార్ప్గా పడతాయి కదా, సాఫ్ట్గా షార్ప్గా ఉంటాయి, కానీ అవి మంచి ఎనర్జెటిక్ ఫీల్ని ఇస్తాయి మనకి. సపోజ్ ఇక్కడ చూడండి, సన్ రేస్ చూడండి ఎలా పడుతున్నాయో. సో ఇవి మనకి ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. రైట్, సో దాన్ని బ్రేసింగ్ అంటారనమాట. రైట్, ఏమని చెప్పొచ్చు బ్రేసింగ్కి? ద బ్రేసింగ్ సన్ రేస్ ఆర్ హిట్టింగ్ మై ఫేస్. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి సెంటెన్స్ చెప్పాలి అనుకోండి, ఎలా చెప్పొచ్చు మనం? ద బ్రేసింగ్ సన్ రేస్ హిట్ మై ఫేస్ అండ్ దిస్ మేక్స్ మీ ఫీల్ ఇన్విగరేటెడ్ అండ్ రివైటలైజ్డ్, ఇలా చెప్పొచ్చు అనమాట. సో మీరు కూడా ఈ 3 words తోటి సెంటెన్సెస్ చేయడానికి ట్రై చేయండి అండ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అ న్యూ వర్డ్. రైట్, బై ఎవ్రీవన్.